Powerful people come from powerful places. ఆశయమే ఆయుధంగా, పోరాటమే ప్రస్థానంగా యువనేత తమటం భరత్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో నాయకులను కాలమే తయారు చేస్తుంది. అయితే కొందరు నాయకులు మాత్రం కాలాన్నే సవాలు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటారు. ప్రొద్దుటూరు రాజకీయాల్లో అలాంటి యువ నాయకుల జాబితాల్లో వినిపించే పేర్లలో తమటం భరత్ కుమార్ రెడ్డి ఒకరు. రాజకీయం అనేది కేవలం పదవుల కోసం చేసే ప్రయాణం కాదని, అది ప్రజల మధ్య ఉండే బాధ్యత అని విశ్వసించిన యువ నాయకుడిగా ఆయనతో కలిసి పనిచేసిన కార్యకర్తలు అభివర్ణిస్తారు. అధికారానికి అనుగుణంగా రంగులు మార్చే రాజకీయాల కంటే తాను నమ్మిన సిద్ధాంతానికి అంకితమవ్వడానికే ప్రాధాన్యమిచ్చిన వ్యక్తిగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. 2021లో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నాటి పార్టీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరిన భరత్ కుమార్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే యువతలో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. పార్టీ నిర్వహించిన ప్రజా కార్యక్రమాలు, ప్రచార యాత్రలు, సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకుగా పాల్గొన్నారు. రాజకీయాల్లో అవకాశాలు చాలా మందికి వస్తాయి, కానీ అవకాశాన్ని బాధ్యతగా మార్చుకునే నాయకులు కొద్దిమందే. అలాంటి వారిలో భరత్ కుమార్ రెడ్డి ఒకరని ఆయనతో సన్నిహితంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు చెబుతుంటారు. ప్రజలతో నిరంతరం సంబంధం, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే తత్వం ఆయనకు యువతలో ప్రత్యేక ఆదరణను తీసుకువచ్చింది. ప్రజాదరణ పెరిగిన ప్రతి నాయకుడి ప్రయాణంలో పరీక్షలు సహజమే. భరత్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానము అందుకు మినహాయింపు ఏం కాదు. తన రాజకీయ కార్యకలాపాల సందర్భంగా పలు న్యాయపరమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా కొనసాగారు. విభిన్న రాజకీయ పరిస్థితుల మధ్య కూడా తన నిబద్ధతను కొనసాగించడం ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణంగా ఆయన అనుచరులు పేర్కొంటారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పార్టీ నాయకత్వానికి అండగా నిలిచిన యువ నాయకుల్లో భరత్ కుమార్ రెడ్డి కూడా ఒకరని కార్యకర్తలు గుర్తు చేసుకుంటారు. ఆ ఘటన అనంతరం కూడా రాజకీయంగా వెనుకడుగు వేయకుండా తన కార్యకలాపాలను కొనసాగించడం ఆయన పట్టుదలకు నిదర్శనంగా భావిస్తారు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో తనకు సన్నిహితుడైన నాయకుడికి పార్టీ టికెట్ రాకపోయినా వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ నిర్ణయానికే ప్రాధాన్యమిస్తూ ఎన్నికల విజయానికి కృషి చేశారు. రాజకీయాల్లో వ్యక్తుల కంటే సంస్థ గొప్పదనే భావజాలాన్ని ఆచరణలో చూపించిన నాయకుడిగా ఆయనను పలువురు విశ్లేషిస్తారు. రాజకీయాల్లో గుర్తింపు అనేది పదవులతో మాత్రమే రాదు. కష్టకాలంలో నిలిచే ధైర్యం, కార్యకర్తల్లో నింపే ఆత్మవిశ్వాసం, ప్రజల్లో సంపాదించే విశ్వాసం కూడా ఒక నాయకుడి అసలైన సంపద. ఆ సంపదను తన రాజకీయ మూలధనంగా మలుచుకుంటూ భరత్ కుమార్ రెడ్డి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పదవులు రావచ్చు, రాకపోవచ్చు, హోదాలు లభించవచ్చు, ఆలస్యమవచ్చు, కానీ ఆశయానికి అంకితమైన ప్రయాణం మాత్రం ఎప్పటికీ వృధా కాదు. ఎందుకంటే చరిత్రలో నిలిచేది పదవి కాదు, వ్యక్తిత్వం. చిరస్థాయిగా గుర్తుండేది అధికారం కాదు, ఆలోచన. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ ఆశయాలకు మరింత బలాన్నిస్తూ ప్రజాసేవలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ యువ నేత తమటం భరత్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజల ఆశీర్వాదాలతో మరిన్ని విజయాలను సాధించాలని మనసారా కోరుకుంటూ జై భవ, విజయ్ భవ, దిగ్విజయ్ భవ.